దేశంలో దీపావళి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా హిందువులు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ కుల మతాలకు అతీతంగా కొనసాగడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి దీపావళి ఉత్సవాలను గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకలో జరుపుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఐఎన్ఎస్ విక్రాంత్ విశేష సేవలు అందించిందని ప్రశంసించాడు. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు, సామర్థ్యం, యుద్ధ నైపుణ్యాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశంలో స్వదేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది 2022లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడింది. ఇది దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరిచింది. హై లెవెల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను సిటీ ఆన్ ద మూవ్ అని కూడా పిలుస్తారు. ఈ నౌకకు విక్రాంత్ అనే పేరు దానికి ముందు ఉన్న నౌకను గౌరవించడానికి, ఆ నౌక శక్తి సామర్థ్యాలు తెలియజేయడానికి గుర్తుగా పెట్టారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ సాధించిన అపూర్వ విజయంలో కీలక పాత్ర పోషించిన విక్రాంత్ అనే పేరునే ఈ నౌక కూడా పెట్టారు. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద యుద్ధ నౌకగా ఐఎన్ఎస్ విక్రాంత్ రికార్డు సాధించింది. ఈ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు. ఇది రష్యా ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది. ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య తర్వాత భారత నౌకాదళంలో రెండో విమాన వాహక నౌక కావడం గమనార్హం. ఈ నౌక విస్తీర్ణం సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇది 2 ఫుట్బాల్ మైదానాల పొడవుతో 18 అంతస్తుల ఎత్తుతో సమానంగా ఉంటుంది. నౌకలోని హ్యాంగర్ 2 ఒలింపిక్ పరిమాణపు స్విమ్మింగ్ పూల్ అంత పెద్దదిగా ఉంటుందని నౌకాయాన నిపుణులు చెబుతున్నారు. ఈ యుద్ధ నౌకలో 30 విమానాలు ఉండే కెపాసిటీ ఉంటుందని, దాదాపు 1600 మందికి సిబ్బందికి సరిపడా వసతి ఉంటుందని, దీన్ని నిర్మించడానికి 10 ఏళ్లకు పైగా సమయం పట్టిందని నౌకా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 16 పడకల ఆసుపత్రి, 250 ట్యాంకర్ల ఇంధనం, అలాగే 240 కంపార్ట్మెంట్లు ఉండడం విశేషం. గత ఏడాది చివరిలో దక్షిణ నౌకాదళ కమాండ్ ప్రధాన అధికారి ప్రకటించిన ప్రకారం ఐఎన్ఎస్ విక్రాంత్ తన తుది ఆపరేషన్ క్లియరెన్స్ పూర్తి చేసి పూర్తి స్థాయి ఆపరేషనల్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలో పనిచేస్తుంది. అంతేకాక అన్ని నౌకా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం దీని సొంతం. ఈ నౌక భారత నౌకాదళ యుద్ధ పాటవాన్ని అమాంతం పెంచేసింది. అధునాతన యుద్ధ రీతులకు ధీటుగా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయని నౌకాదళ అధికారులు చెబుతున్నారు.